హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత వచ్చేసా. పని వస్తానా. కొద్దిగా అకౌంట్ స్ట్రైక్ పడింది. 2 స్ట్రైక్స్ పడి, ఇంకొక స్ట్రైక్ అంటే ఇక కష్టం మళ్ళీ అకౌంట్ ఓపెన్ అవుతావు కాదు అని చెప్పేసి ఆగేసిన. ఎగ్జిబిషన్ వచ్చాం. ఎగ్జిబిషన్లో ఎట్లా ఉంటుందో మరొకసారి మళ్ళీ మొత్తం తిప్పి అంతా చూపెడతా. ఎలా ఉంటుందో ఒకసారి. పోయినసారి కూడా ఫిష్ వరల్డ్ అని చెప్పేసి చూపెట్టాను కదా, ఈసారి ఏం పెట్టారో చూస్తాము ఒకసారి. వ్యూ మొత్తం చూపెడతా, చూసి ఎంజాయ్ చేయండి. హార్స్ రైడ్ మా పాప ఎక్కుతా అని చెప్పేసి అంటుంది హార్స్. ఇక ఇది మగధీర రెంట్ తీసుకున్నారు హార్స్. అప్పుడు రామ్ చరణ్ తీసుకున్నారు ఇది రెంట్. టికెట్స్ 80 రూపీస్. ఇప్పుడు ఇక్కడ వాటర్ వ్యూ పెట్టారు, సూపర్ ఉంది. ఇది టాప్ వ్యూ, ఒకసారి చూపెడతాను కానీ పైనకి వెళ్ళి. పోయినసారేమో అంత లండన్ బ్రిడ్జ్ అని పెట్టారు. వావ్, ఎంత హైట్ పోతుంది. బుర్జ్ ఖలీఫా అంటారు చూసినావా, ఇదే బాలసముద్రం బుర్జ్ ఖలీఫా. ఇక్కడ లేజర్ పెట్టిండు. ఎక్కడ ఉన్నది లేజర్ పెట్టి. ఇక మా పాప చూడండి, చాలా రష్ వచ్చేళ్ళు, వీళ్ళు చాలా రష్ ఉన్నారు. ఇక వీడు ఫొటోస్ దిగుతున్నారు. జోకర్ పడ్డాను అక్కడ. వీళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జిబిషన్ ఫొటోస్ దిగుతూ ఉంటారు ఎక్కువ. ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, హ్యాండ్మేడ్ ఐటమ్స్. బైక్ 5 minutes. ఇగో పర్సు 700 అట. పర్సు 700. ఐటమ్స్ ముట్టుకుంటే గిల్లు అంటున్నాయి ఇక్కడ. ఈ లేడీస్ ఎంప్లాయర్ మొత్తం లేడీస్. ఇక మా పాప ఎడతా స్టార్ట్ చేసింది. సైతాన్ వచ్చింది. కథం సైతాన్ వచ్చింది. ఇలాగ ఎంబడి పడతా ఉంటుంది. చైనా బజార్ ఇది. ఎగ్గా 5 రూపీస్ ఆడేవి. లేడీస్ 5 రూపీస్ అదా. అదే బాయ్స్కి అయితే ఒక్కటని వస్తుందా 5 రూపీస్కి? అరే బారే, అరే నీకు 5 రూపీస్కి ఒక్క ఐటమ్ అని వస్తుందా రా బాయ్స్కి? దా. మా పాప నా అక్కడికి వస్తా అంటుంది. ఆగు, మనం బుగ్గలు కొనుక్కుంటప్ప. ఒకటే 7 వేస్తాను. బుగ్గలు ఉంటాయి, మనం బుగ్గలు తీసుకొని ఆడుకుంటాం, పని అవుతాం. సరే చలో లెట్స్ గో. మనం ఏమేమి ఉన్నాయి అన్నీ చూస్తాం. చిన్నపిల్లలకు బొమ్మలు. ఇప్పుడు మా పాప చూసిందంటే కథం. ఇక అయ్యో గ్లాసెస్ 20 రూపీస్. టాప్స్ కూడా ఉన్నాయి కదా. 400 గ్లాసెస్. పచ్చడి జారులు బాగానే ఉంటాయి. పచ్చడి జారులు ఉన్నాయి. ఎగ్జిబిషన్కి వ్లాగ్ తీస్తాను వచ్చినా కానీ మా పాప స్టార్ట్ చేసింది ఏడ్చుడు. ఇక బుగ్గలు కావాలట. బుగ్గలు చూసింది. బుగ్గ కావాలి. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి? ఎట్లా అన్నా? ఎట్లా ఏదైనా ఇక ఒకటేనా? 50 రూపాయలు అన్నాడు మా, చెప్పండి అడగండి. 50 రూపాయలకి 50. ఏదైనా 50 ఆట. చూద్దాం. తీసుకొస్తే చూడు ఎట్లా ఎడుతుంది. 50 రూపాయలు బొక్క వేయించింది. సరే కొని తప్ప ఏడవకు.
ఎట్లున్నది కొనిత్తా సరే మరి కొనిత్తా నాకు కిసి పెట్టు కొనిత్తా కిసి పెట్టు మంచిగా పెట్టు కన్ను బొమ్మ కొంచెం చూడు ఎట్లా పెడతాను ఒకటి తీసుకో అలాగే రెడ్డా ఏది బ్లూవా రెడ్డా అయ్యో ఆఖరికి ఒకటి తీసుకున్నా గట్టుకునే కానీ అది కానీ అయ్యి 20 రూపాయలు తీసుకున్నావా ఇది తీసుకుంటావా ఇగో ఇది బ్లూ చాలా చూడు ఇక బుగ్గ తీసుకున్నది హ్యాపీ కావాలనా ఇది కావాలనా ఎందుకు ఎడతాను మరి ఏడ్చి సాధించింది ఏడ్చి సాధించింది సోంపులు నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఎంత ఏడ్చినా కానీ ఏడ్చి కింద బొర్రినా నాకు ఒక్కడు కూడా కొనియాలి ఇప్పుడు జనరేషన్ అట్లున్నది మా పాపకి చాక్లెట్స్ అంటే అస్సలు వాడేది చూడు ఇది తింటావా అమ్మమ్మ ఏంటిది అదేంటిది చీయా తింటావా చాక్లెట్ ఏంటిది అది చూసావా చీయా అంటది అస్సలు తిన్నది మా పాప ఎంత చాక్లెట్స్ ఇచ్చినా కానీ ఇక ఇది బట్టల తర్వాత ఏమున్నాయంటే ఇక అంత కీ చైన్స్ ఉన్నాయి కీ చైన్స్ మీద నేమ్స్ కూడా వేపించచ్చు ఇట్లా చేతి పట్టుకో స్లిప్పర్స్ చేతి పట్టుకుంటాను చూడు చేతితో పట్టుకొని నడుస్తాను పాపడాలు కానీ అప్పుడు అక్వేరియం మీద పెట్టింది చాలా మంచిగా ఉన్నది మసాజ్ ఆయిల్స్ ఇవి మసాజ్ ఆయిల్సేనా పర్సులు ఒక్కొక్కటి 700 చెప్తాను ఒకసారి అడిగితే సెంట్ ఇవి అవి అసలు రొటీన్ అమ్మో జాంబీది పెట్టింది ఇక్కడ చూడండి అలాగ పోదాం జాంబీ దయ్యాలకు అలాగ పంపుతాం రా వాళ్ళని వచ్చింది కదా దయ్యాల కోటకి మా వాళ్ళని పంపి చూస్తాం ఇక పిల్లలు ఆ బొమ్మలు కరెక్ట్ పాయింట్ దగ్గర పెట్టిండు వాడు మంచిగా బిజినెస్ ట్రిక్ చేసిండు వాడైతే ఈ జాంబీస్కి చూడు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇలా పోతారు నిజంగానే పోతారు కానీ అలాగే ధైర్యంతో పోయేసి ఏడ్చుకుంటూ వస్తారు ఇటు సైడ్కి వెళ్ళి రష్ అయిపోయింది ఆకలి అవుతుంది ఫ్రీగా పాపడాలు వచ్చినాయి టెస్టింగ్ అంటున్నాడు ఇక ఫ్రీగా టెస్ట్ అంటే మనం ఏం చేస్తాం ఫ్రీగా టెస్ట్ పాపడాలు చాలా టేస్ట్ ఉన్నాయి పాపడాలు మాత్రం చాలా టేస్ట్ ఉన్నాయి కర్ణాటక స్పెషల్ పాపడ అన్నమాట మనం మగధీరల ప్రభాస్ లెక్క ఊహించుకొని 3 బాణాలనే వేస్తాం 3 ఉన్నాయి ఆడ కానీ ఒక్కటి దిగదు అది ఒకసారి ట్రై చేసినాం ఏం కాలేదు రావాలంటే ఒక చిప్ప పెడతారు చేతిలో ఎప్పుడు కానీ ఇక ఇవి కొడితే అయితే అసలు పడే నేను మా పాప అంత ఉన్న పంచాలు చూస్తాను అరే క్యాప్స్ ఉన్నాయి ఇక నైస్ క్యాప్స్ యాడ్స్ యూట్యూబ్ మైకిల్ జాక్సన్ ఈ క్యాప్స్ పెట్టుకుంటే మాత్రం మైకిల్ జాక్సన్ మన బాడీలోకి వచ్చేస్తాడు ఇక ఇగో క్లిప్పులు వచ్చినాయి 50 రూపాయలు పెట్టి కడితే క్లిప్పులు వచ్చినాయి 10 కాదు చెప్పు రింగ్ చేస్తున్నాడు అన్న ఎక్కడ చూద్దాం ఇక ఈ క్రొకడాయిలు వస్తాయో ఏమొస్తుందో క్రొకడాయిలు ఉన్నది మా పాపకు చాలా ఇష్టం క్రొకడాయిల్ ఆడ బుక్స్ చిన్నపిల్లల బుక్స్ ఇక
గిర్ర 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 తిరగడే తిరగడు ఇళ్ళనే. స్వీట్ పాన్ ఆన్లైన్ ఇక బోటింగ్ ఉన్నది ఇక్కడ అట్లనే. మా పాపకు ఒకటి కొనిచ్చిన తర్వాత ఏడుపు ఆపేసింది. ఇది చిన్నపిల్లలు ఉన్నది లేక ఎక్కిస్తామా ఒకసారి చూస్తాం. ఇలాగ ఎక్కిందమ్మా బాసులలో ఆడతారు వాళ్ళు ఆడతారు వస్తారు ఆడుకో పో ఏ జోబులు వేసుకో అన్ని. ఏరా చెల్లం మీద ఏరా చెల్లం మీద ఏరా బుగ్గలు. జంప్ మమ్మ ఏ జంప్ ఏ అన్నం మీద అయిపో మమ్మ అన్నం మీద అయిపో బుగ్గలు అయిపో అన్నం మీద అన్నం మీద అన్నం మీద అన్నం మీద అన్నం మీద బాల్స్ అయ్యి బాల్స్ అయ్యి. ఇళ్ళకైతే ఎక్కించినాము కానీ అస్సలు కట్టలేరు చూడు. రమ్మంటే అస్సలు వస్తలేదు. ఏమమ్మా దా బయటికి రా బయటికి రా రా బయటికి చూడు. ఏయ్ బయటికి రామమ్మా బయటికి రా అన్నత్తాడు అన్నత్తాను దా ఏ ఓగో తాగిందా దెబ్బ. బయటికి రా డుక్కు బయటికి రా నడువు. చూసావా ఇక అసలు కాస్తలేరు. ఇగో ఆ గేమ్స్ ఆడితే ఇగో ఇట్లా వస్తాయి చిప్పలు ఇస్తారు. అగో బోటింగ్ లక్నవరం బోటింగ్ మా పాప క్యాప్. అగో అన్న వేయండి రామా కార్ ఎక్కుతాలు ఉండని. ఓ అయ్యా అత్తలేదు రా పాప అత్తలేదు. ఇగో మా పాప అత్తలేదు. మా పాప అసలుకే వస్తలేదు. మా పాప అసలుకే వస్తలేదు. ఇగో దా 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 బాయ్ దా దా. అవి ఎందుకురా ఇంట్లో ఉన్నాయి కదరా బాళ్ళు అవన్నీ పాడే నేను కొనిస్తా కొనిస్తా. మీరు బాగా నేను తీసుకొని వస్తాపా. మా పాపని ఇది ఎక్కిస్తాను చూస్తాను కానీ 2 years కంప్లీట్ అయినాయి. ఇగో పాప్కార్న్ ఇది 30 రూపీస్ ఆడ చిన్న కప్పుడు ఇస్తారు. డీమార్ట్లో అయితే ఫుల్ ఇస్తారు. డీమార్ట్లో ట్రైన్ 80 రూపీస్. పాస్ మాత్రం దారుణంగా పెట్టిన కాస్ట్. ఇక మా డుగ్గు ఇల్లు ఉన్నాడు చూడు. ఈ ఆర్ట్స్ ఎవరు వేసారో కానీ కేక్ వేసాడు ఆర్ట్స్ మాత్రం.
ట్రైన్ కానీ సూపర్ వేశారు. అది ఒక ఆర్టిస్ట్కి తెలుస్తుంది. మమ్మీ ఇది ఏంటిదిరా? ఏంటిది అది? ప్యారెట్ చాక్లెట్ ఆకలి అవుతుంది తింటాం అనుకుంటే కానీ కాస్ట్ మాత్రం దారుణంగా ఉన్నాయి ఒక్కొక్కటి. అదే బయటికి పోతే మండి తినచ్చు మంచిగా. ఏమెక్కుతావు? మా పాప చుక్కలు చూపెట్టింది. ఇగో ఈ రైడ్ ఎక్కుతుంది. ఈ కార్ రైడ్ ఉంది కదా, అది 50 రూపీస్. పైసలు అనుకుంటాలో ఏమనుకుంటాలో తెలియదు. చిన్నపిల్లలను చూసి నిజంగా ఒక సినిమా ఉన్నది కదా, ఆ సినిమాలో చేసినట్టే ఉన్నది. మా పాపను చూపెడతా చూడండి. బాయ్ స్పీడ్ దిప్. బాయ్ కార్దీప్ 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 దీపు 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 ఆగు అక్కడ చూపెడదాం తెలుసా. ఇక్కడ అక్క పరిచయం అయింది చూస్తారా, అక్క దగ్గర ఒక స్పెషల్ కార్డు ఉంది. కార్డు చూపెడితే ఫ్రీ. బాయ్ కొలంబస్. మా పాప కార్ దొరికింది, పండుగ చేసుకుంటుంది. డ్యాన్స్ డ్యాన్స్ దిగుతలేదు. మా వాళ్ళు అది ఎక్కుతాను పోయిళ్ళు చుక్కలు చూస్తారు. ఇక చుక్కలు చూస్తారు. బాయ్ బాయ్ పాప. ఓ తాత, ఆ తాతను అడగాలి, నేను కాదు. పాప 50. అక్కతో ఎక్కుతున్నారు. అలాగే వీళ్ళు అక్కతో తీసుకొని పోతున్నారు. ఇగో ఇది ఎక్కింది. హాయ్ చెప్పు, భయపడకు. ఇగో ఎక్కుతున్నది, భయపడుతుంది. ఎట్లున్నది చూద్దాం. ఎక్కుతాం. అది ట్రైన్ అది అది చూడాలి. ముసలాం ఇగో అమ్మ రైడ్ చేసింది, రైడ్ చేసి వచ్చింది ఇళ్ళకి వెళ్ళి. మా వాళ్ళు ఎక్కిలా ఏడున్నారో ఏందో కానీ ఎక్కిల్లా కొత్త మీద ఆపిల్లు అక్కడ. శైలు కూడా పోయిందా? ఎక్కడ అక్క మీరు? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఆహా ఇక ఎక్కిళ్ళు. వీళ్ళ ఫేసెస్ చూడరు ఎట్లున్నాయో. ఇక గుర్తుపెట్టుకో, ఈ ఫేసెస్ ఎట్లున్నాయో తర్వాత చూస్తాం. అమ్మ ఏంట్రా ఇక అక్కడ వచ్చింది. అమ్మ చేతి ఆడదానేరా. వాళ్ళ మమ్మ ఎక్కిందని ఎంత గోల గోల చేస్తాను చూడు. ఫీవర్ ఎక్కువైంది. చిన్నపిల్లల్ని ఎక్కిస్తారా? ఇక పిల్లలతో రావాలంటే ఇదే ఉంటుంది, ఇట్లుంటుంది. ఈ సాయంకాలం ఎక్కిపోవాలి. వాళ్ళ మమ్మేమో అడిగి పోయి ఎక్కింది ఆడ. చూడు స్టార్ట్ అయింది చూడు. ఇక
ఇట్లా ముత్తాళ్ళు డస్ట్ ఆట డస్ట్ భయపడ్డారు. ఆయా జర నువ్వు జర ఎక్కిన వరమ్మమ్మ. ఎందుకు ఏడ్చినావు మరి అంతగానం? ఎందుకు ఏడ్చినావు? దెబ్బలు పడతాయి నీకు. ఊపు స్పీడ్ ఊపు. ఎందుకు ఏడ్చినావు? ఎక్కినావు కదా, ఎందుకు ఎంతగానో ఏడ్చినావు చెప్పు. ఎక్కినావు కదా, ఏడుస్తావు ఇంకోసారి? కూర్చోళ్ళకి ఇవ్వాలన్నా మరి? ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. చూసా చిన్నపిల్లలతో మాత్రం వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించుకొని రాండి ఎటైనా కానీ. ఇంకొకటి చూసింది ఇక చిన్నపిల్లలు అంటేనే అది. మళ్ళీ ఆ రోజులు మళ్ళీ రావనే సాంగ్ ఉంది కదా, అట్లా ఉంటుంది. మన పేరెంట్స్ కూడా ఎంత చూసిల్లో ఇప్పుడు మనం పేరెంట్స్ అయ్యేదాకా తెలియదు. అది ఎక్కుతాం హెలికాప్టర్. అప్పుడు ఆమె తిన్నాక ఎక్కుతాం. ఆగో ఆకలి మంచూరియా తింటామంటే మా పాప గప్చుప్ అలవాటై గప్చుప్ చూపెడుతుంది. అవి తినద్దంటే కూడా ఫాస్ట్ ఫుడ్ అసలు, కానీ అవుట్ ఫుడ్ అసలు తినకండి. ఎందుకంటే నేను తిని 2 సర్జరీస్ చేసుకున్నా. తినాలంటే భయం. ఏం కావాలమ్మా నీకు? అక్కడ ఉన్నది కావాలనా? అవి బాంబులు అవి కడుపులో ఆయ అవుతుంది, తినద్దు. తింటదట. ఏం తింటామమ్మా? అవి తినద్దు, కడుపులా మంట పడుతుంది కదా. మనం రైస్ తింటాం, రైస్ తినాలి. సరేనా? అన్నం హైదరాబాద్ మొత్తం అన్నమే తింటాం. తింటాం అంతా ఏం బాధ లేదండి. సిద్ధిల్ అంటే మాటలు పెట్టుకుంటాడు లేదా? మంచూరియా వెజ్ మంచూరియా. బావడం అంటాను వెజ్ మంచూరియా, కానీ ఆకలి మంటనే తింటాను. కానీ టేస్ట్ ఓకే, యావరేజ్. ఎట్లున్నాయి మంచూరియా? సక్సెస్ఫుల్ తిన్నాం. ఫుల్ స్పైసీ ఉంది. స్పైసీ. మా పాప వాటర్ తాగుతారు టేస్ట్ చేసుడుతోటే. బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాం. బ్రెడ్ ఆమ్లెట్ అని అంట. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. వీడియో మొత్తం చూసి చెప్పండి. కానీ చిన్నపిల్లలతో మాత్రం అస్సలకి తీసుకెళ్ళకండి, రాకండి కూడా. నా సజెషన్ అది. ఇగో ఇంకా ఏడుస్తుంది, ఇంకా ఏడిపే. ఎన్ని కొనిచ్చినా కానీ ఎన్ని ఎక్కిపించినా కానీ వాళ్ళకి సరిపోదు. డ్యాన్స్ చేపిస్తాం మా పాపతోటి. లేజర్స్